Welcome. I am Mr. Hafiz from Masters Academy. Today I just came in front of you. The reason is AP Cobb. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దీంట్లో క్లరికల్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్ జాబ్స్ పడ్డాయి. సో అందుకోసమే నేను మీ ముందుకు వచ్చాను. సో దీంట్లో 21/7/2021 దిస్ ఈజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, అంటే ఈ రోజే. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/08 ఆగస్ట్ 5 కల్లా ఇవి స్టాప్ అయిపోతాయి. సో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. సర్వర్ బిజీ అయిపోతుంది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. దీంట్లో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్. ఇది ఈ పోస్టులు వచ్చేసి మేనేజర్ స్కేల్ 1. అలానే దీంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే మేనేజర్ పోస్ట్ 26 ఖాళీలు ఉన్నాయి. ఓకే, దీంట్లో ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అండ్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. యూ ప్లీజ్ గో త్రూ దాట్ అండ్ యూ ప్లీజ్ మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఎంక్వైర్. అండ్ ఇంకా ఫ్రీ గైడెన్స్, మాస్టర్స్ అకాడమీ ఫ్రీ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో. మీరేమన్నా క్వశ్చన్స్ మీరేమన్నా అడిగితే దానికి మీకు గైడ్ చేయబడుతుంది. ఓకే, దట్ ఈస్ దేర్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. అలానే దీంట్లో ఓసీకి ఎన్ని పోస్టులు, బీసీకి, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి, ఎస్సీ, ఎస్టీ అండ్ దట్ టు వెరీ స్పెసిఫిక్గా గర్ల్స్కి, జనరల్ కేటగిరీ అండ్ ఈవెన్ ఉమెన్ కేటగిరీ. ఉమెన్కి, జనరల్ కేటగిరీకి మొత్తం డీటెయిల్డ్గా స్ప్లిట్ చేసి ఇవ్వడం జరిగింది. యూ ప్లీజ్ గో త్రూ దట్. అండ్ అలానే క్లరికల్ క్యాడర్ కూడా సేమ్ 21వ తేదీనే మీకు అప్లికేషన్, ఈరోజు 21వ తేదీ ఈ రోజు అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. 5వ తేదీ మళ్ళీ ఎండ్ అయిపోతాయి. 5వ తేదీనే మీకు ఫీ కూడా పేమెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎగ్జామ్ దీనికి కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబరే ఉంటుంది. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దీంట్లో 35 పోస్టులు ఉన్నాయి. ఇన్ డీటెయిల్డ్గా మీ కేటగిరీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ప్లీజ్ గో త్రూ దాట్. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. అండ్ ఇంకా స్పెషలైజ్డ్ కేటగిరీ, మేనేజర్ కేటగిరీలో అయితే ఇవి స్పెషలైజేషన్స్. అగ్రికల్చర్కి అయితే 3 ఉన్నాయి, హార్టికల్చర్కి 1, వెటర్నరీకి 1 అండ్ ఫిషరీస్కి 1 పోస్ట్ అయితే ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ జనరల్ కేటగిరీ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ పేమెంట్స్ అండ్ ఎమాల్మెంట్స్. మేనేజర్కి అయితే ఎంత వస్తుంది అంటే 36,000 అండ్ 1,497 అండ్ 46,430 and 7. So this is a present salary and this will be in future. That is 5 stagnation increments after reaching maximum of the scale, right? So and 2 shall be each, and next 2 shall be 2,220 each, and 2 shall be 1,920 and 2,220 released 2 years after the recipient of the 4th stagnation increment. So ఇది ఫస్ట్ ఇంక్రిమెంట్స్, సెకండ్ ఇంక్రిమెంట్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ విధంగా ఇంక్రిమెంట్స్ అవుతాయి అనే డీటెయిల్స్ కూడా ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాయి. యాజ్ అట్ జూన్ 2021 60,943 అనేది మినిమం పే స్కేల్ ఎమాల్మెంట్స్, అప్రాక్సిమేట్ గ్రాస్ పేమెంట్ అన్నమాట. సో యూ ప్లీజ్ గో త్రూ దిస్. అండ్ వీళ్ళకి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే మెడికల్ అలవెన్సెస్ ఉంటాయి, అండ్ సియూజీ అలవెన్సెస్, దట్ ఈస్ టెలిఫోనిక్ బిల్ అండ్ చిన్నవి, అండ్ కన్వేయన్స్ అలవెన్సెస్, న్యూస్ పేపర్ అలవెన్సెస్, అదర్ బెనిఫిట్స్ అండ్ కంట్రిబ్యూటరీ, పిఎఫ్ అండ్ మెడికల్, సో లీవ్ అండ్ ఎల్టీసీ అండ్ మెడికల్ ఎయిడ్. సో ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్. సో అండ్ అగైన్ అదే విధంగా క్లరికల్ క్యాడర్కి అయితే ఎంత పే స్కేల్ ఉంటుంది అంటే ఇట్స్ 17,900 ఇట్స్ బేసిక్, అండ్ 1,000 అండ్ నెక్స్ట్ 1,230 అండ్ 1,490 అండ్ దిస్ ఇస్ ఫోర్త్ స్టాగ్నేషన్ అండ్ థర్డ్ స్టాగ్నేషన్ అండ్ సెకండ్ స్టాగ్నేషన్ ఎంత అనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు, రైట్? అండ్ ఇంకా దీనికి కూడా అలవెన్సెస్ ఉంటాయి, సేమ్ కన్వెన్స్ అలవెన్సెస్ అండ్ న్యూస్ పేపర్ అలవెన్సెస్, టెలిఫోన్ రియంబర్స్మెంట్ అండ్ మెడికల్ అలవెన్సెస్ అండ్ అదర్ బెనిఫిట్స్ అండ్ కంట్రిబ్యూటరీ పిఎఫ్ అండ్ లీవ్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఎల్టీసీ అండ్ మెడికల్ ఎయిడ్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా క్లరికల్ క్యాడర్ కూడా ఉంటాయి. బట్ బిఫోర్ దట్ దీంట్లో ఎవరు అప్లై చేయగలుగుతారు అంటే లోకల్ క్యాండిడేట్ ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు లోకల్ ఏరియా. సో ద క్యాండిడేట్ ఈజ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975. సో ద 13 డిస్ట్రిక్ట్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 13 డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా కూడా వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు. యా, మన దగ్గర ఈ కోర్స్కి ఏమేమి ఉన్నాయి స్టోర్లో అంటే మిస్టర్ హఫీజ్ ఈ లెర్నింగ్ యాప్లో
Reasoning for all competitive exams 500 rupees course at present it is available in just 200 rupees. So CET, SSC, Police, CRT, CAT, MAT, ICET, all these courses కి ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ అలానే మిస్టర్ హఫీజ్ ఈ లెర్నింగ్ యాప్లోనే స్టోర్లో అర్థమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 180 వీడియోస్ వరకు ఉన్నాయి. 1000 రూపీస్ది. ఎట్ ప్రెజెంట్ ఇట్స్ జస్ట్ 400 రూపీస్కి మాత్రమే మీకు వస్తుంది. ఓన్లీ ఈ రేట్స్ ఇంతగా తగ్గించడానికి ఒకటే ఒక కారణం, అందరికీ రీచ్ కావాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రైసెస్ అందరికీ వీలుగా ఉన్నటువంటి ప్రైసెస్ ఉన్నాయి. దీన్ని సద్వినియోగంగా పరచుకోండి. అండ్ అలానే డైలీ క్విజ్, సో జనరల్ స్టడీస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్, వీటన్నిటిలో కూడా డైలీ మీకు ఒక క్విజ్ వస్తుంది. ఆ క్విజ్ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ అగైన్ ద అదర్ ఫెసిలిటీ విచ్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ మిస్టర్ హఫీజ్ ఈ లెర్నింగ్ యాప్. సో ఇట్ కాస్ట్ యాక్చువల్లీ 1100, బట్ ఎట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ available for 420. So like Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasham, Nellore, Chittoor, Kadapa, Kurnool and Anantapuram. So all these are local to the Andhra Pradesh, right? And local definition ante ento kuda generally, సో ఏ క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి మీరు ఒక్కొక్క క్లాసు మీరు ఉన్న స్కూలు స్టడీ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. యూ ప్లీజ్ గో త్రూ దట్. సో అవి మీకు లింక్స్లో ఇస్తాను. అండ్ ఏజ్ విషయానికి వస్తే 20 years నుంచి 28 years వరకు ఉండొచ్చు. 28 years దాటకూడదు, 20 years కంటే తక్కువ ఉండకూడదు. సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అండ్ 02/06/1993, సో 1993 జూన్ 2వ తేదీ కంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ 01/06/2001, 2001 జూన్ 1వ తేదీ తర్వాత ఎవరు పుట్టి ఉండకూడదు. అంటే అలా ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఈ మధ్యలో పుట్టిన వాళ్ళంతా ఎలిజిబుల్. రీజన్ ఈస్ 20కి 28కి మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఏజ్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఏ ఎగ్జామ్లో అయినా ఉండే రిలాక్సేషన్సే. SC ST 5 years ఉంటుంది. అండ్ BC వచ్చేసి 3 years ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 10 years అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జనరల్ కేటగిరీ 10 years. SC ST ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈస్ 15 years. అలా మీకు అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయి. యూ ప్లీజ్ గో త్రూ దట్, రైట్? అండ్ ఇంకా ఇది క్లర్కల్ క్యాడర్కి, దీంట్లో కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ రెండింటికి కూడా, మేనేజర్కి అయినా సరే క్లర్కల్కి అయినా సరే సేమ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. యూ ప్లీజ్ గో త్రూ ద ఎంటైర్ నోటిఫికేషన్. అండ్ మీరు ఏ కేటగిరీకి సెట్ అవుతారో అది చూడండి. నేను చెప్పింది మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ మీకు వెరీ స్పెసిఫిక్గా, నేను జనరలైజ్డ్గా అందరికీ తెలిసేటట్లు అందరికీ అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను. కానీ మీరు మాత్రం మీరు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో మీరు చూడండి, రైట్? అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు యాజ్ ఆన్ 1/07/2021 కల్లా మీరు మీ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 40% ఆర్ అబౌవ్. 40% అన్నా మినిమం ఉండాలి, రైట్? 40% ఆర్ అబౌవ్ ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ డిజైరబుల్. సో ఇక్కడ తెలుగులో మాట్లాడగలగడం, తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగితేనే ఇక్కడ తీసుకుంటారు. దట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ knowledge in English is required. If you don't know even English, ఏమన్నా గజెట్ వచ్చినా, so that is mandatory, right? And preference will be given to the candidates with computer knowledge. మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే జనరలీ బికాస్ ఆఫ్ అడ్వెంట్ ఆఫ్ ట్రెమెండస్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ బ్యాంకింగ్ సెక్టర్. సో కంప్యూటర్స్ మీరు చేయగలిగితే మిమ్మల్ని తీసుకుంటారు. జనరలీ మీరు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ వాడుతున్నారు, మీరు కంప్యూటర్స్లో ఉంటుంది, టచ్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వాట్ ఐ ఫీల్ ఈజ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అవేర్ ఆఫ్ హౌ టు యూజ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ అని నేను అనుకుంటున్నా, రైట్? ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా డీప్గా వెళ్తే అగ్రికల్చర్ అయితే క్యాండిడేట్ మస్ట్ బి, సో దిస్ ఈస్ ఫర్ మేనేజర్స్, వెరీ స్పెషలైజ్డ్, రైట్? So candidate must be graduate from a recognized university for the graduation 40% or above and possess BSc agriculture or MSc agriculture. Ade horticulture aithe candidates must be graduate with a recognition university 40% or above. So BSc horticulture or MSc horticulture or veterinary. So the same 40% or above and bachelor of veterinary sciences and masters in veterinary sciences. So adanna idanna alane fisheries. So bachelor of fishery sciences and master in fishery sciences. So దీంట్లో వీళ్ళు గ్రాడ్యుయేట్ అండ్ మాస్టర్స్ ఏదైనా సరే 40% or above ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు ఈ స్పెషలైజ్డ్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి. అండ్ కమింగ్ టు ద ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే, సో SC ST
అండ్ పీసీ అండ్ ఈఎక్స్ఎస్ కేటగిరీస్ 500 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది. అండ్ జనరల్ కేటగిరీ అండ్ బీసీ అయితే 700 రూపీస్. సో దిస్ ఈస్ నాన్ రీఫండబుల్. వన్స్ పేడ్ ద ఫీ కెనాట్ బి బ్యాక్, రైట్? సో ఇది ఫీ డీటెయిల్స్. అండ్ మీరు ఫస్ట్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అబౌవ్ టేబుల్, దట్ ఈస్ దట్ విల్ బి దేర్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ద సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ షల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ యూజువల్, మీకు అందరికీ తెలిసిందే. ద ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై విత్ ద రిక్విజైట్ ఫీ అండ్ హూజ్ applications are received in time will be called for the online test and examination, which will comprise as follows. So దీంట్లో 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ మార్క్స్ వస్తాయి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే 1 మార్క్ వస్తుంది, నెగిటివ్ తప్పు ఆన్సర్ అయితే నెగిటివ్ మార్క్ వస్తుంది. సో దిస్ షుడ్ బి నోన్. ఓకే, అదే మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 ఉంటాయి అండ్ రీజనింగ్ 35 మార్క్స్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ 30. సో టోటల్ ఇట్స్ 100. సో దిస్ ఇస్ 60 minutes ఎగ్జామ్. సో ఎక్స్ట్రా 20 minutes ఎవరికి స్పెషల్లీ పోస్ట్ స్పెషలైజ్డ్ కన్సర్న్ వాళ్ళకి 30. సో అండ్ 30. సో 20 minutes ఇస్తారు దానికి. అండ్ సో దిస్ ఇస్ వాట్ మేనేజరల్ క్యాడర్ స్పెషలైజేషన్ అనేది మేనేజర్ క్యాడర్ కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ యాడ్ ఆల్, సో దిస్ ఈస్ 130 and 130, దిస్ విల్ బి 60 + 20 minutes, టోటల్ 80 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇది మేనేజర్ క్యాడర్ కి. సో అండ్ అలానే సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే జనరలీ హెడ్ క్వార్టర్స్ లో అన్ని ఉంటాయి. అండ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి అండ్ తాడేపల్లిగూడెం అండ్ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు అండ్ అనంతపూర్. సో ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ అట్ ద వెన్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్. సో మీ ఏరియాకి ఎక్కడెక్కడైతే దగ్గరగా ఉందో ఇక్కడ లిస్ట్ ఇచ్చిన సిటీస్ మీకు దగ్గరగా ఉంటే అవన్నీ మీరు జస్ట్ ప్లేస్ చేయండి. ఈజ్ దాట్ క్లియర్? అండ్ ఇంకా ఇఫ్ ఐ మూవ్ ఫర్దర్, హౌ టు అప్లై. సో ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ రిజిస్టర్. దిస్ ఈజ్ ఫస్ట్. అండ్ సెకండ్ ఈజ్ ద పేమెంట్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అవన్నీ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది 3 స్టేజెస్లో మీకు ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. సో 21 నుంచి అగైన్ నోటేటింగ్ అగైన్ ఇన్స్ట్రక్షన్ 21 ఈ రోజు నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టెప్ తీసుకోండి, రైట్? సో వెన్ కమింగ్ టు ద అదర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, మీకు దీంట్లో అన్ని ఇన్ డీటెయిల్ గా మీకు రిజిస్ట్రేషన్, ఒక మెయిల్ ఐడి ఉండాలి, ఒక ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ మెయిల్ కి మెయిల్ వస్తుంది, ఈ ఫోన్ కి మీకు రిజిస్టర్ ఐడీస్ ఇవన్నీ ఎస్ఎంఎస్ఎస్ కమ్యూనికేట్ చేసేదానికి, మెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేసేదానికి మీకు వస్తాయి. కొన్నిసార్లు ఓటీపీలు. సో ఇవన్నీ. సో దిస్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవేవి నెసెసరీ, 10th క్లాస్, సో ఆల్రెడీ ఏమేమి డాక్యుమెంట్స్ నెసెసరీ అవన్నీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసేయండి. డోంట్ టేక్ ఇట్ సింపుల్, రైట్? సో అగైన్ ఆన్లైన్ మోడ్, ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఇవ్వచ్చు. అండ్ ఇన్ డీటెయిల్డ్ notification I am just providing a link in the description. So wish you all the best. అప్లై చేసేయండి and grab the opportunity. సో దాంట్లో తక్కువ ఉన్నాయి కదా, మనకేమొస్తుంది, మనకు జాబ్ వస్తుందో లేదో అన్న ఆలోచన నుంచి బయటపడండి. మీకు కావాల్సింది ఒక జాబ్. 2-3 జాబ్లు వస్తే మీరు చేయలేరు, ఓకే? అండ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో మీకు కావాల్సింది ఒక జాబ్ కోసము మీరు నోటిఫికేషన్ని తప్పు పట్టద్దండి. మీకు ఒక జాబే కావాలి, మీరు ఒక జాబే చేయగలుగుతారు. సో ట్రై టు గ్రాప్ యువర్ జాబ్, మీ డ్రీమ్ జాబ్ మీరు సాధించేదానికి మీరు ప్రయత్నించండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. నెక్స్ట్ కొత్త వీడియోతో కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.